హాయ్ ఫ్రెండ్స్, తిరుపతి నుండి అందరూ అరుణాచలం వెళ్తున్నారు. అసలు అరుణాచలం వెళ్ళని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాము. అరుణాచలం నైట్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. అరుణాచలంలో తమిళే కాదు, తెలుగు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. 70% మంది తెలుగే మాట్లాడుతున్నారు. చాలామంది అరుణాచలం వెళ్ళడానికి భయపడుతున్నారు. తమిళ్ రాదు, ఎలాగా ఏమైనా ఉంటుందేమోనని. గుడి ప్రాంగణంలో తీసిన వీడియో ఇది. ఎంతమంది ఆంధ్ర భక్తులు ఉన్నారంటే చాలామంది ఉన్నారు. అరుణాచలేశ్వరుని చూడడానికి చాలామంది వచ్చారు. చాలా గమ్మున కూడా దర్శనం అవుతుంది అరుణాచలేశ్వరునికి. చాలా హ్యాపీగా ఉంది అరుణాచలం. ఇది టెంపుల్ చూస్తున్నాక నాకు చాలా ప్రశాంతంగా ఉంది. వీలైతే ప్రతి ఒక్కరు అరుణాచలం వెళ్ళండి, చాలా బాగుంది. ఐ లైక్ యూ అరుణాచలం. కాకపోతే అరుణాచలం వెళ్ళే వాళ్ళు గిరి ప్రదర్శన చేస్తున్నారు. గిరి ప్రదర్శనకు ముందుగా వచ్చి అరుణాచలేశ్వరుని దర్శించుకుని ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం వెలిగించి అప్పుడు గిరి ప్రదక్షిణ ప్రారంభించాలి. చాలామంది కూడా అలాగే చేస్తున్నారు. కొంతమంది తెలియక రమణ మహర్షి ఆశ్రమం నుండి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అదే రమణ మహర్షి ఆశ్రమం నుండి మొదలుపెట్టి గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. అలాంటివి కాకుండా ఎక్కడైతే ప్రారంభించామో మళ్ళీ అక్కడికే రావాలి. అరుణాచలేశ్వరుని టెంపుల్ నుండి ప్రారంభించి మళ్ళా ఆ టెంపుల్కి వచ్చి పునర్దర్శనం చేసుకుని అప్పుడు బయటికి రావాలి. అప్పుడు గిరి ప్రదక్షిణ అయినట్టుగా కౌంట్ అవుతుంది. స్పీడ్గా నడిచే వాళ్ళకైతే 6 గంటల్లో గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. కొంచెం జాయిగా నడిచే వాళ్ళకైతే 8 గంటలు పడుతుంది. ఇంకా